పట్టాభిషేకాన్ని చేసేటువంటి నియమం రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది ఇక్కడ పద్ధతి అన్నమాట. కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు. కళ్యాణోత్సవం మనం ఎప్పుడు చేయదలుచుకున్నామో ఆ సమయంలో ఎటువంటి నియమాలు లేకుండా చేయొచ్చు. కానీ పట్టాభిషేకానికి మాత్రం అలా కాదు. రామాయణ పారాయణ చేసి మాత్రమే పట్టాభిషేకాన్ని చేయాలి. ఒకవేళ రామాయణాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం కుదరకపోతే ఎట్లాగా అంటే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి సుందరకాండ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకోత్సవాన్ని జరిపించాలి. అది రెండో పద్ధతి. సుందరకాండ కూడా 68 సర్గలు ఉన్నాయి కదా, అది కూడా పారాయణ చేయడం కష్టమే అని అనుకుంటే రామాయణంలోనే బాలకాండలో మొట్టమొదటి సర్గ, దానికి సంక్షేప రామాయణము అని పేరు. వాల్మీకి నారద మహర్షి చెప్పినట్లుగా రామాయణాన్ని ఉండేటువంటి ఆ ఘట్టం మొత్తం 100 శ్లోకాలు కలిగినటువంటి బాలకాండలో మొదటి సర్గ, దానికి సంక్షేప రామాయణ సర్గ అని పేరు. కనీసం ఆ 100 శ్లోకాలైనా పారాయణ చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేయడం ఇది మూడవ పద్ధతి. కనుక పట్టాభిషేకాన్ని జరుపుకోవాలి అని అంటే ఒకటి రామాయణాన్ని మొత్తం పారాయణ చేసైనా చేయాలి, లేదు సుందరకాండ వరకునైనా పారాయణ చేసి చేయాలి. దానికి శక్తి లేకపోతే కనీసం బాలకాండలో ఉన్నటువంటి 100 శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణ సర్గనైనా పారాయణ చేసి పట్టాభిషేకాన్ని జరిపించడం అనేటువంటిది నియమం. దీంట్లో మొట్టమొదటి నియమాన్ని అనుసరించి ఉగాది నుండి నవమి వరకు రామాయణ పారాయణ జరిపిన తర్వాత ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా ఈ దశమి నాడు ఈరోజు మనకి ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుతూ ఉన్నాం. మనందరికీ తెలుసును, శ్రీరామనవమి నాడు మనం అందరం ఆ కళ్యాణోత్సవాన్ని సేవించడానికై చాలా ఉవ్విళ్ళూరుతూ ఆ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తాం. నిజానికి కళ్యాణోత్సవం కంటే కూడా ఈ పట్టాభిషేకానికి ఎంతో విలువ. అంతేకాదు, ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుకోవడమే దేనికోసము అంటే లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ పట్టాభిషేకాన్ని జరుపుకుంటాం. మరి పట్టాభిషేకానికి లోకక్షేమానికి ఏమిటి సంబంధం అంటే మనం ఏ పని చేసినా లోకక్షేమాన్నే కదా కోరుతూ చేస్తాం. కళ్యాణోత్సవం చేసినా లోకక్షేమమే, ఏవైనా హోమాలు జరిపినా లోకక్షేమమే, పూజలు జరిపినా లోకక్షేమమే. మరి పట్టాభిషేకాన్ని మాత్రం ఎందుకు ఇక్కడ లోకక్షేమం అని అనాలి అంటే మిగతా వాటి సంగతి కంటే ప్రధానంగా పట్టాభిషేకం వల్లనే లోకక్షేమం జరుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పారు. వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. ఆయన కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ అంటూ ఈ పట్టాభిషేకం జరిగిన చోట ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొంటారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది, ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు. అంతేకాదు, ఈ పట్టాభిషేకం జరుపుకోవడంలో కూడా మన ఉద్దేశం ఏమిటి అని అంటే ఆనాడు రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత లోకమంతా కూడా చాలా సుఖంగా ఉన్నది. రామరాజ్యంలో ఎవరూ కష్టపడలేదు, దొంగతనం అనేటువంటిది జరగలేదు. రాముడు పరిపాలించేటువంటి కాలంలో భర్త ముందు పోవడం అంటూ లేదు, అందరూ సుమంగళి స్త్రీలే ఉన్నారు. రామాయణ కాలంలో భిక్షగాళ్ళు అనేటువంటి వాళ్ళు లేరు అని ఇవన్నీ కూడా రామాయణంలో వర్ణించినప్పుడు రాముడు పరిపాలించినటువంటి ఆ సమయంలో అందరూ సుఖంగా ఉన్నారు, అన్ని వర్గాల వారు హాయిగా ఉన్నారు,
కేవలం భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, 3 లోకాల్లో ఉండేటువంటి వారు దేవతలు కూడా ఆనందంగా జీవించారు అని అన్నారు. మరి రాముడు మానవుడుగా ఉండి అయోధ్యను రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉంటే దేవలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా సుఖంగా ఉన్నారు అని అంటే, అసలు రామావతారం వచ్చిందే ఇంద్రాది దేవతలను కాపాడటం కోసమని. మన సంగతి వదిలేసేయండి, దేవతలంతా ప్రార్థించారు. రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులంతా మమ్మల్ని నేర్పిస్తున్నారు. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలకు బాగా బలిసినటువంటి రావణాసురుడు ఎవరిని లెక్క చేయట్లేదు, ఇంద్రాది దేవతల్ని కూడా జయించి వాళ్ళ చేత కూడా పనులు చేయించుకుంటూ ఉన్నాడు ఆ రావణాసురుడు. అష్టదిక్పాలకులంతా ఆయనకు సేవకులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి మేము సేవలు చేయలేకపోతున్నాం, మా రాజ్యాలు మావన్నీ కూడా మాకు మళ్ళీ ఇప్పించమని బ్రహ్మదేవుణ్ణి దేవతలంతా ప్రార్థించారు. బ్రహ్మాది దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు ఆలోచించాడు, ఈ రావణాసుర సంహారం ఎలా జరగాలి అని. ఆ రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి వరాలు కోరినప్పుడు, నాకు దేవతల వల్ల చావు రాకూడదు, రాక్షసుల వల్ల చావు రాకూడదు, యక్ష కిన్నర గంధర్వాదుల చేత చావు రాకూడదు, ఎటువంటి ఆయుధాల చేత నాకు చావు రాకూడదు అని ఇవన్నీ కోరుకున్నవాడు ఒకటి మాత్రం మర్చిపోయాడు. ఆయన మర్చిపోవడం కాదు, లెక్క చేయలేదన్నమాట. ఏమిటంటే, వానరుల వల్ల నరుల వల్ల నాకు ఎటువంటి భయం లేదు నాకు. ఎందుకంటే వానరులు అంటే వాళ్ళు చాలా ఆఫ్టర్ ఆల్ కోతులు కదా, కోతులు నన్నేం చేయలేవు అనుకున్నాడు ఆయన. ఎందుకంటే సింహాలను పులులను కూడా ఒక్క చేత్తో గుద్ది చంపగలిగినటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుడు. అలాంటప్పుడు ఒక కోతి నన్నేం చేస్తుంది అని కోతులంటే చాలా చులకన ఆయనకి. అందువలన పైగా ఆయన ఎంత చులకన అంటే, పరమేశ్వరుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి చూడాలి, ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. అంటే నందీశ్వరుడు ముఖం కోతి ముఖంలాగా ఉంటుందిట కొంచెం. ఆయన పంపించలేదు, లోపలికి పంపించాల, పరమశివుడి దగ్గరికి పంపించకపోయేటప్పటికి కోపం వచ్చింది రావణాసురుడికి. కోపం వచ్చి ఇలాంటి ఈ కోతి ముఖం కలిగినటువంటి వాడు నన్ను పంపించడా అని ఎగతాళి చేశాడు. అప్పుడు ఈ నందీశ్వరుడు అన్నాడు, ఇలాంటి కోతి ముఖం కలిగిన వాడి వల్లే నీకు చావు ఉంటుంది అని శపించాడు అన్నమాట. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైః పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, ఓంకార రామ గోవింద గోవింద, వైకుంఠ రామ గోవింద గోవింద. అందుకని వానరుల వల్లనే నీకు చావు వస్తుంది అని నందీశ్వరుడు శపించాడు. అందువల్ల ఆయనకు వానరులంటే లెక్కలేదు, చులకన భావం ఉంది. మనుషులు మాత్రం నన్నేం చేస్తారు, మనుషులు కూడా నన్నేం చేయలేరు అనేటువంటి ఒక కండ కావరంతో ఉన్నాడు ఆ రావణాసురుడు అని తెలిసినటువంటి మహావిష్ణువు తానే ఒక మానవ మాతృడుగా అవతరించాలి అని తలచి దశరథుణ్ణి తన తండ్రిగా భావించుకొని కౌసల్య దశరథ నందనుడుగా అవతరించి రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం చేశాడు. అలా చేసినందువలన దేవతలంతా కూడా సుఖపడ్డారు. అందుకని రామరాజ్యంలో 3 లోకాల్లో ఉండేవాళ్ళంతా సుఖపడ్డారు అనంటే రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం వలన దేవతలంతా సుఖంగా ఉన్నారు. మానవులంతా ఆయన పరిపాలనలో భూలోకంలో ఉండేవాళ్ళంతా సుఖంగా ఉన్నారు. 14 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖించారు రామరాజ్యంలో.
కనుక అలాంటి రాజ్యం మనకు కావాలి అని మన యొక్క భావన. రాముడు పరిపాలించేటువంటి కాలంలో అందరూ ఎలాగైతే సుఖంగా ఉన్నారో అలాంటి సుఖమే మాకందరికీ కావాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఈ పట్టాభిషేకోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ రామచంద్రమూర్తికి మనం పట్టాభిషేకం చేస్తే కలిగేటువంటి ఫలితం లోకక్షేమం అనుకున్నాం కదా. ఆ లోకక్షేమం ఎలాగా అంటే రాముని వంటి బుద్ధి మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకులకు ఏర్పడుతుంది. అంటే రాముని యొక్క శక్తి ఎలాంటిది అని అంటే సూర్యమండల మధ్యవర్తిగా ఉండి సూర్యుడికి కూడా గొప్ప తేజస్సును కలగజేసేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ సూర్య తేజస్సే మన యొక్క బుద్ధులన్నింటినీ కూడా ప్రేరేపిస్తుంది. కనుక అలాంటి ఒక శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపితే రాముని యొక్క తేజస్సు వల్ల లోకంలో ఉండేటువంటి వారందరి బుద్ధి చక్కగా పనిచేస్తుంది, పరిపాలకుల యొక్క బుద్ధి పనిచేస్తుంది. అందువల్ల మనమంతా కూడా సుఖంగా ఉంటాం. కనుక ఈ రామరాజ్యాన్ని కోరుతూ చేసేటువంటి పట్టాభిషేకం అటువంటి లోకోత్తరమైనటువంటి ఉత్సవం ఇది. ఆ పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లని కూడా మనం చేసుకున్నాం. ఎదురుగా మనకు ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపంలో స్వామివారు పట్టాభిషిక్తులయ్యేటువంటి రాముడు సింహాసనం మీద వేంచేసి ఉన్నాడు. ఆయన ఎదురుగా ఆంజనేయ స్వామి మరొక పీఠం మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠంలో 3 మండలాలను మనం తయారు చేసుకున్నాం. ప్రధానమైనటువంటి మధ్య మండలంలో కలశాలు ఏర్పాటు చేశారు. ఆ కలశాల్లో నదీ జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా ఆవహింపబడతాయి. ఈ కలశాలకు కుడివైపు ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవులతోటి పాటుగా అక్కడ ఉంటారు. అష్టదిక్పాలకులంతా కూడా ఆ మండలంలో ఆవహింపబడి వారు పూజింపబడతారు. అలాగే ఈ కలశాలకు ఎడమవైపు నుండేటువంటి మండలంలో పాదుక దగ్గర నుంచి ప్రారంభించి ఈ పట్టాభిషేకంలో రాముల వారికి సమర్పించేటువంటి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణములు అవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆభరణములలో పాదుకలలో ఒక దేవత, కిరీటమునందు ఒక దేవత, రాజదండంలో ఒక దేవత, ఆభరణాల్లో ఒక దేవత, ఇలాగా ఆయా దేవతలను ఇక్కడ ఆవాహన చేసి పూజ జరిపిన తర్వాత ఈ ఆభరణములన్నింటినీ కూడా పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి అలంకరిస్తారు. ఆ తర్వాత ఈ జల ప్రోక్షణములు చేస్తారు. ఇదే పట్టాభిషేకం అంటే. పట్టాభిషేకానికి పూర్వరంగంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది. వేదస్వస్తితోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం మహాపట్టాభిషేకోత్సవం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే. శ్రీమతో యజమానస్య వ్యాఘ్రగోత్రోద్భవస్య జిష్ణుదేవవర్మనామధేయస్య సుధాదేవవర్మనామ ధర్మపత్ని సమేతస్య प्रतीक देववर्मनामधेयस्य एवं किशोर देववर्मनामधेयस्य कुटुंबस्य किमि जमातया देववर्मनामच्चाः रुलि देववर्मनामधेयस्य कुटुंबस्य रोमर देववर्मनामधेयस्य कैरा नामच्चाः अन्वेषा नामच्चाः कुटुंबस्य आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अस्मिन् भारतदेशे वर्तमानानां सनातन धर्मावलम्बिनां सर्वासां प्रजानां सर्वेषां प्राणिनां च एवं अस्मिन् भारतदेशे विद्यमानानां वैदिकानां पालकानां कर्षकानां कार्मिकानां च आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं भद्राचलश्री रामचन्द्रस्वामिनः कैङ्कर्यरूपं महापट्टाभिषेकोत्सवं करिष्ये. పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి, పట్టాభిషేకోత్సవం చూడటానికి వచ్చినటువంటి భక్తుల్ని ఈ ఫ్రీ సెక్టార్లోకి పంపించవలసిందిగా, టికెట్తో సంబంధం లేకుండా అందరినీ సెక్టార్లోకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన ప్రతిమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. స్వభృతః ధాన్యపీఠోపరం కృతం కోర్చ నిక్షిప్య
ऊर्जे सूत्रवती समेत श्री विश्वक्सेनमावाहयामि ओम अश्वनीते पुनरस्पादे भोगम् ज्योत्पश्येम सूर्यमुच्चरन्तमनुमते मृळया स्वस्ति अमृतं वै प्राणाः अमृतमापः प्राणानेव यथा स्थानमुपक्वयते विश्वक्सेनमावाहयामि विश्वक्सेनमावाहयामि ओम सुवाह विश्वक्सेनमावाहयामि विश्वक्सेनमावाहयामि ध्यानं विश्वक्सेनं सकल विबुध प्रौढ सैन्याधिनाथं मुद्राचक्रे करयुगलेशकदण्डौ ददानं मेघश्यामं सुमनमुकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेद्देवं विजितधनुजं सूत्रवत्या समेतम् यद्विरदवक्त्राद्याः पारिषद्याः परश्यदम् विघ्नं विघ्नं दसादं विश्वक्सेनन्दमाश्रये चतुर्बाहुं शङ्खचक्रगदाधरम् आसीनं तर्जनीहस्तं विश्वक्सेनन्दमाश्रये विश्वक्सेनाय नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्ते षड्गं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानम् ओम आपोष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्य भादेते हनः उशतीरिव मातरः तस्मारङ्गमापभोजस्यक्षयाय जगन्मथा आपो जनयथा चलः विश्वक्सेनाय नमः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रं समर्पयामि ओम युवं वस्त्राणि पीवसावसादे विवारचित्यामन्तवो हसर्गाः अवादरिदमनुदानि विश्वा हृदयेन मित्रावरुणासते विश्वक्सेनाय नमः वस्त्रयुग्मं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रं धारयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विश्वक्सेनाय नमः दिव्य श्री चंदनं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं परमस्तु तेजः विश्वक्सेनाय नमः दिव्य श्री चंदनं समर्पयामि ओम गन्धद्वारान्धराधरिषां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहो भक्वये श्रियम् श्रीमते विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि ओम आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः हृदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहाणि विश्वक्सेनाय नमः धूपमाघ्रापयामि ओम मूर्धा दक्षिणतो वृषभेतु हव्यः इन्द्रो याति न पराजयाताधिराजो राजसराजयाति श्रीमते विश्वक्सेनाय नमः दीपं सन्दर्शयामि ओम उद्दीप्यसजातवेदो भग्नन्नरुतं मम पशुगुष्टमह्यमावह जीवनं च दिशो दिशा भद्राद्रे राम गोविन्द गोविन्द धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अक्षतैः पूजयामि ओम सूत्रवत्या समेताय नमः ओम सेनेशाय नमः ओम सर्वपालकाय नमः ओम विश्वक्सेनाय नमः ओम चतुर्बाहवे नमः ओम शंखचक्र गदाधराय नमः ओम शोभनांगाय नमः जगत्पूज्याय नमः ओम वेत्रहस्त विराजिताय नमः ओम पद्मासन सुसंयुक्ताय नमः ओम किरीटिने नमः ओम मणिकुण्डलाय नमः ओम मेघश्यामलाय नमः ओम पीतवाससे नमः ओम तप्तकाञ्चन भूषणाय नमः ओम करिवक्त्राय नमः ओम महाकायाय नमः ओम निर्विघ्नाय नमः ओम दैत्यमर्दनाय नमः सर्वज्ञाय ओम ब्रह्मज्ञानपरायणाय नमः शास्त्रार्थ तत्त्वज्ञाय सर्वाभीष्टफलप्रदाय नमः विश्वक्सेनाय नमः नानाविध परमलपत्र पुष्पान् समर्पयामि शूतफलं निवेदयामि प्रोक्ष्या परिशिष्या निवेद्या ओम देवस्य त्वादविदकृष्णोर्बाहुभ्यां प्रतिगृह्णामि मध्ये मध्ये उदकपानीं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ओम वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तपसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनुयदास्ते धाता पुरस्ताद्यमुदाजहार चक्रः प्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवं विद्वानमृतयः भवति नान्यः पन्था अयनाय विद्यते श्रीमते विश्वक्सेनाय नमः सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नश्शान्तः प्रचोदयात् अनया श्री विश्वक्सेन पूजया च भगवान् श्री विश्वक्सेनः
సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో మహాంతో న గృహంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ విశ్వక్సేన ప్రసాదం దర్దా గృహంతు. విశ్వక్సేన ప్రసాదం చాశ్వసారయేత్ విజ్ఞాప్య సైనికాధీశం ఆరంభేతు విచక్షణః. పూజాం సమాప్య సైజ్ఞేనోద్వాసనం చరేత్. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః నిధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఉత్సవే శోభనార్థం పునరాగమనాయ ఓం భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం అంతా ఒకమారు చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూయః నమామ్యహం. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం వ్రజామి శరణం హరి. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. భగవాన్ మంగళాయతనో హరి. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః. వర్షామో హృదయస్థో జనార్దనః. యథా బ్రహ్మా వామదేవః పురాయోధ్యా పురే వరః. పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. వశిష్ఠుడి ఆవాహనం జరిగింది, వశిష్ఠుడిని ఋత్విగ్వరణం జరిగింది. ఆ తర్వాత వామదేవుడు, ఆ వామదేవుడు స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తతః కౌశిక గోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం జాబాలిరూపిణం ఋత్విజన్వాం వృణీమహే. యథా మహర్షిర్జాబాలిః పురాయోధ్యా పురే వరః. తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. జాబాలి స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. హరిదశ గోత్రోద్భవం పుడుజేడి సత్యనారాయణాచార్య శర్మాణం కశ్యపరూపిణం ఋత్విజన్వాం వృణీమహే. భూత్కాస్యప ఋషిః పురాయోధ్యా పురే వరః. తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. పట్టాభిషేకాన్ని జరిపించినటువంటి వాళ్ళల్లో కశ్యపుడు అనేటువంటి మహర్షి ఒకరు, ఆ కశ్యప స్థానంలో ఒక అర్చక స్వామిని వరించారు. తతః కౌశిక గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం సుయజ్ఞ రూపిణం కాత్యాయన రూపిణం ఋత్విజన్వాం వృణీమహే. కాత్యాయనో యోగే పురాయోధ్యా పురే వరః. తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కాత్యాయనుడు అని ఒక మహర్షి, ఆయన్ను ఇక్కడ ఒక అర్చక స్వామిగా వారిని వరించారు. కౌశిక గోత్రోద్భవం అమరవాది గోపాలకృష్ణమాచార్య శర్మాణం ఆత్రేయ గోత్రోద్భవం కోటి రామస్వరూప రాఘవాచార్య శర్మాణం సుయజ్ఞ రూపిణం ఋత్విజన్వాం వృణీమహే. యథా సుయజ్ఞనామర్షిః పురాయోధ్యా పురే వరః. తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. సుయజ్ఞుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన ప్రధానార్చకులైనటువంటి కోటి రామస్వరూప రాఘవాచార్య గారిని వరించారు. ఆత్రేయ గోత్రోద్భవం యథా గౌతమనామర్షిః పురాయోధ్యా పురే వరః. తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. గౌతమ మహర్షి స్థానంలో మరొక అర్చక స్వామిని ఇక్కడ ఋషిగా వరించడం జరిగింది. విజయరాఘవాచార్య శర్మాణం విజయ రూపిణం ఋత్విజన్వాం వృణీమహే. యథా విజయనామర్షిః పురాయోధ్యా పురే వరః. తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. విజయుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన మరొక ప్రధానార్చకులు శ్రీమాన్ విజయరాఘవన్ గారిని విజయ మహర్షి యొక్క స్థానంలో వారిని వరించడం జరిగింది. కౌశిక గోత్రోద్భవం కుమాండూరి ఇళయవల్లి స్థలజాయి శ్రీనివాస శర్మాణం రఘునాథ భట్టరాచార్య స్థానే స్థానాచార్యంద్వాం వృణీమహే. భక్త రామదాసు గారి ఆచార్య స్థానంలో ఆనాడు రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయులు ఉండేవారు.
ఆ రఘునాథ భట్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉండేటువంటి దేవస్థానంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలు ఆనాటి నుండి ప్రారంభించి అలా జరుగుతూ వస్తున్నాయి. వారి యొక్క స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భరద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం భరద్వాజ స్వరూపిణం ఋత్విజంద్వాం వృణీమహే. భరద్వాజ మహర్షి ఆయన రామచంద్రమూర్తికి చాలా పూజ్యులైనటువంటి మహర్షి. ఆ భరద్వాజ మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భారద్వాజ గోత్రోద్భవం అంతర్వేద కృష్ణమాచార్య శర్మాణం వాల్మీకి స్థానే ఋత్విజంద్వాం వృణీమహే. రామాయణం అనేటువంటిది ఈరోజు మనం పఠిస్తున్నాము అంటే, రాముడి గురించి తెలుసుకుంటున్నాము అంటే వాల్మీకి మహర్షే దాంట్లో ప్రధానం. అటువంటి వాల్మీకి మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తదా సర్వఋత్విక్ ప్రార్థనం కుర్యాదు సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామపరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ధ్యాజే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. అష్టాక్షరి షడంగన్యాసం కుర్యాత్ మంత్రన్యాసం కుర్యాత్ కిరీటాదశముద్రాః ప్రదర్శ్య. ఓం రాం ఓమితి నాభో ఓం యం ఓమితి గుహ్యే ఓం నాం ఓమితి జాన్వోః ఓం యం ఓమితి పాదయోః ఓం ఓమితి శిరసి ఓం నం ఓమితి నేత్రయోః ఓం ఓమితి ముఖే ఓం నాం ఓమితి హృదయే ఓం హృదయాయ నమః ఓం నమః శిరసే స్వాహ ఓం నారాయణాయ శిఖాయై వషడో ఓం కవచాయ హుం ఓం నమః నేత్రాభ్యాం వౌషడో ఓం నారాయణాయ అస్త్రాయ ఫటో కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ శంఖ చక్ర గదా పద్మ పాదాగ్రే గరుడముద్రాః ప్రదర్శ్య. తతః తృతీయ మండలే ఇంద్రాజ్యష్ట దిక్పాలకానావాహయామి. పూర్వభాగే ఇంద్రమావాహయామి. ఓం ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. త్రిదశనాథాయానాథిసా శేషవిద్విషే పులోమజకుచాంభోజ సంభోగర సభాజినే. ఆగ్నేయ దిగ్భాగే అగ్నిమావాహయామి. ఓం అగ్నిదూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం. ఓం నమః విశ్వేశ్వరాయ దేవాయ యజ్ఞమూర్తిమయాత్మనే. యామ్య దిగ్భాగే యమధర్మమావాహయామి. ఓం యమాయ సోమగుం సురత యమాయ జుహుతా హవిః యమగుం హయజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరంకృతః. సర్వేషాం ప్రాణినాం సమవర్తినే కాలాయ కాలరూపాయ పితॄణాం పతయే నమః. నిరుద్ధ దిగ్భాగే నిరుద్ధమావాహయామి. ఓం మోషునః పరా నిరుద్ధర్దుర్హణావధేదు పదీష్టతృష్ణయా సహ. సమస్త గీర్వాణా గర్వ నిర్వాపకారిణే అశేషాసురనాథాయ రక్షోధిపతయే నమః. వారుణ దిగ్భాగే వం వం వరుణాయ సర్వజలాధిపతయే నమః ఇది వరుణమావాహయామి. ఓం ఇమం మే వరుణశ్రుతిహమద్యాజ మృడయా త్వామస్సురాజగే. పశ్చిమ రాష్ట్రాధిపతయే పాశబాణయే రక్తాంబరాయ పీయూషధవళాకారమూర్తయే. వాజవ్య దిగ్భాగే ఓం యం వాజవే జగత్ప్రాణాధిపతయే నమః ఇది వాయుమావాహయామి. ఓం తవ వాజవృతుస్పతే త్వష్టుర్జామాతరద్భుత ఆవాంస్యావృణీమహే. సమస్త భూతానాం ప్రాణభూతాయ వాయవే సదా గమనశీలాయ పాలక ప్రియబాంధవే. ఉత్తర దిగ్భాగే ఓం తం కుబేరాయ సర్వధనాధిపతయే నమః ఇది కుబేరమావాహయామి. ఓం సోమోధేనకుం సోమో అర్వంతమాశకుం సోమో వీరం కర్మణ్యం దదాతు
సాధన్యం విరచ్చనం సభేయం విదుశ్రవణం యోదదాశతస్మై కుబేరోజయతు శ్రీమాన్ అలకానగరేశ్వరः శంకరస్య ప్రియసఖో యక్షాణాం పతయే నమః. ఓం శం ఈశానాయ పశుపతయే నమః. ఈశాన్య దిగ్భాగే ఈశానమావాహయామి. ఓం తమీశానం జగతస్తస్థుషస్పతిం ధియం జన్మమవసే హోమహే వయం పూషా నో యథా వేదసామసద్వృధే రక్షితా పాజరదబ్ధస్వస్తయే జరాజరాణాం భూతానాం సర్వం సంహారమూర్తయే భుజంగరాయ భూషాయ భూతానాం పతయే నమః. ఇత్యష్టదిక్పాలకానావాహయామి. తదనంతరం కిరీటాది పాదుకాంతం ఆవాహయామి. తృతీయమండల మధ్యే రాజమకుటం సంస్థాప్య తస్మిన్ సమ్రాట్శక్తిమావాహయామి. ఓం సమ్రాజ్ఞే నమః. శ్రీమన్నారాయణమావాక్య ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. పూర్వదిగ్భాగే పాదుకాద్వయం సంస్థాప్య తస్మిన్ ఆదిశేషమావాహయామి. ఓం ఆదిశేషాయ నమః. విద్మహే విష్ణుదత్తాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్. మండలస్య ఆగ్నేయదిగ్భాగే రాజదండం సంస్థాప్య తస్మిన్ శ్రీ విశ్వక్సేనమావాహయామి. ఓం విశ్వక్సేనాయ నమః. ఇది విశ్వక్సేనమావాక్య ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. మండలస్య దక్షిణదిగ్భాగే రాజముద్రికాం సంస్థాప్య తస్మిన్ శ్రీ మహాలక్ష్మీమావాహయామి. ఓం శ్రీం శ్రియై నమః. ఇది మహాలక్ష్మీమావాక్య ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. మండలస్య నైరుదిగ్భాగే హారద్వయం సంస్థాప్య తస్మిన్ భూదేవీం నీలాదేవీం చ ఆవాహయామి. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. ఇది భూనీలాదేవ్యౌ చ ఆవాక్య ఓం ధనుర్ధరాజై విద్మహే సర్వసిద్ధిం చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. మండలస్య పశ్చిమదిగ్భాగే చామరద్వయం సంస్థాప్య తస్మిన్ శ్రీ వైనతేయమావాహయామి. ఓం గరుడాయ నమః. ఇది గరుడమావాక్య ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. మండలస్య వాయువిదిగ్భాగే శ్వేతఛత్రం సంస్థాప్య తస్మిన్ అనంతమావాహయామి. ఓం అనంతాయ నమః. ఇది అనంతమావాక్య ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః. స్వర్ణఛత్రం సమర్పయామి. తథా విష్ణోరాటమసీతమంత్రేణ భగవతే శ్రీరఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాల్లక్ష్మీస్తథారాజ్యం యశః ఖడ్గాదవాప్యతే ఖడ్గాద్వైర్వినాశనం చ యత్నాత్తమివ తద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీక అయినటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమధి విష్ణో పృష్ఠమధి విష్ణోస్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువసి వైష్ణవసి విష్ణవే త్వా. ఓం శ్రీ రఘువీరాయ నమః. రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత సమర్పించ రాజాధిరాజ ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజన్యరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాయ ప్రసహ్యశాలినే నమో వయం వై శ్రవణాయ గురుమహే శమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం. బ్రహ్మణ నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు. బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. మనువు నుంచి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది. దానిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో భజం వైశ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మధ్యం కామేశ్వరో వైశ్రవణో కుబేరాయ వైశ్రవణాయ జై బోలో రాజా రామచంద్ర భగవానికి. శ్రీమన్నారాయణాయ నమః. రాజమకుటం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవానికి. జై సీతామాతకి, లక్ష్మణ స్వామికి, జై. పవనసుత హనుమానికి. జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టాభిషేకం ఉన్నది. ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తవుతుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని 2011వ సంవత్సరంలో మనకు సామ్రాజ్య పట్టాభిషేకం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది. ఆ 2011వ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో. దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట. అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఇంద్రదత్తమౌక్తికారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకారశోభితం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య
జై శ్రీరామ్. జై శ్రీరామ్. వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు, ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం. ఇక్కడ ఉండేటువంటి కలశములలో 500 నదులను, 4 సముద్ర తీర్థములను, ఇతర నదులను, వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు. ఆ కలశములతోటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి మహర్షులు ఆ 8 మంది సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని ఇంద్రలోకంలో ఇంద్రుణ్ణి అక్కడ అష్టవసువులు ఎలాగైతే అభిషేకించారో అలాగ భూలోకంలో రామచంద్రమూర్తిని ఈ వశిష్ఠాది మహర్షులు అభిషేకించారు అని వాల్మీకి చెప్తూ ఉన్నారు. ఆ వశిష్ఠాది స్థానాల్లో ఇక్కడ అర్చక స్వాములు ఆయా మహర్షుల రూపంలో ఉండి ఈ పట్టాభిషేకాన్ని నిర్వర్తిస్తారు. పట్టాభిషేక సమయంలో మాత్రమే నలుగురు చూస్తుండగా పట్టపురాణి రాజు యొక్క ఒడిలో కూర్చుని ఉంటుంది. ఆ సందర్భంలోనే తాను ఏ దేశాన్నైతే పరిపాలిస్తున్నాడో ఆ దేశంలో ప్రవహించేటువంటి దివ్యమైనటువంటి జలాలతోనూ దివ్యమైనటువంటి మృత్తికలతోనూ ఆ రాజును పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రము అలాగే పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దాన్ని అనుసరించే ఇందాక ఆవాహన చేసినటువంటి 500 నదీ జల తీర్థాలను అలాగే 4 సముద్రాల జల తీర్థాలతో కూడా ఇప్పుడు స్వామివారికి వరుసగా ఇందాక మనం ఎవరెవరినైతే వశిష్ఠాది స్థానాలలో ఎన్నుకోవటం జరిగిందో ఆ అర్చక స్వాములందరూ కూడా వరుసగా వాటిని ఒక్కొక్క కలశాంతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఇలా ఆనాడు అష్టవసువులు ఎలాగైతే దేవేంద్రుడిని అభిషేకించారో వశిష్ఠాది మహానుభావులందరూ కూడా రామచంద్రమూర్తిని సీతాదేవిని దివ్యమైనటువంటి జలాలతో అభిషేకించడం జరిగిందిట. అటువంటి దృశ్యాన్ని పోలినటువంటి దృశ్యమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిత్రోసి వరుణోసి అనేటువంటి మంత్రాలతో ఆ కలశ జలాలని స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీదా సుషదామాసీదా మాత్వాహి గుంసీద్ మామాహి గుంసీద్ నిషసాదధృతవ్రతో వరుణః పశ్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరగగానే దేశంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు, సామంతులు అందరూ కూడా గొప్ప గొప్పనైనటువంటి కానుకలన్నింటినీ కూడా ఇచ్చారుట. అదేవిధంగా ఇక్కడ వస్త్ర సమర్పణ జరిగింది. ఆ తర్వాత అందరూ ఒక్కసారి నేను చెప్పేటువంటి శ్లోకాలు చెప్పండి. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః పర్వ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత. అందరూ చేతులెత్తి చెప్పండి. ఇది చెప్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అంటారు. బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు.